హైదరాబాద్లోని డిఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, ఏపీ, కర్ణాటకలోని డిఎస్ఆర్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక డిఎస్ఆర్ ఎండీ సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, డిఎస్ఆర్ సీఈఓ సత్యనారాయణ రెడ్డి ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో 30 చోట్ల ఐటీ తనిఖీలు చేస్తోంది. పన్ను చెల్లింపులో భారీగా అవకతవకలు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్ల పన్ను చెల్లింపులపై ఐటీ శాఖ ఆరా తీస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, మాగశ్రీ, హైదరాబాద్ లోని డిఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో దాదాపు 10 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. పన్ను చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లుగా అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్లలో పన్ను చెల్లింపుల్లో ఐటీ శాఖ ఆరోపిస్తోంది. మొత్తం ఫిలిం నగర్ డౌన్ లో డిఎస్ఆర్ తో కలిపి భారీ ప్రాజెక్టు చేపట్టారు గతంలో రంజిత్ రెడ్డి. మొత్తం గతంలోనూ పలు వివాదాలకు కేంద్ర బిందువు అయింది ఈ ఫిలిం నగర్ సైట్. గత కొన్ని సంవత్సరాలుగా డిఎస్ఆర్ తో కలిసి పనిచేస్తున్నారు రంజిత్ రెడ్డి. బెంగళూరు, నెల్లూరు, చెన్నై, బెంగళూరు అలాగే 20 చోట్లకు పైగా సోదాలు అయితే నిర్వహిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం తెల్లవారుజాము నుంచి కూడా వచ్చినటువంటి బృందాలు ఏదైతే ఐటీకి సంబంధించినటువంటి ఏదైతే అవకతవకలకు సంబంధించి పూర్తి స్థాయిలో అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. 5 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వివరాలు, అలాగే కుటుంబ సభ్యులు, ఇతరత్ర వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ ఉషా.